వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. కర్రగుట్టల్లో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధునాతన డ్రోన్స్తో కూంబింగ్ ముమ్మరం చేశారు. మైదాన ప్రాంతంలో వెళ్తున్న మావోయిస్టులను డ్రోన్ ద్వారా గుర్తిస్తున్నారు. అటవీ ప్రాంతంలో గుంపులుగా వెళ్తున్న నక్సల్స్ కదలికలను ఫైండ్ అవుట్ చేశారు. మావోయిస్టు కదలికల డ్రోన్ వీడియోలను విడుదల చేశాయి భద్రతా దళాలు. కర్రగుట్టల్లో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధునాతన డ్రోన్లతో కూంబింగ్ ముమ్మరం చేశారు. మైదాన ప్రాంతంలో వెళ్తున్న మావోయిస్టులను డ్రోన్ ద్వారా గుర్తిస్తున్నారు. అటవీ ప్రాంతంలో గుంపులుగా వెళ్తున్న నక్సల్ కదలికలను ఫైండ్ అవుట్ చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లు అందిస్తారు. రమేష్, అయితే కర్రగుట్టలో ఆపరేషన్ ఒకవైపు కొనసాగుతుండగా ఇటు తెలంగాణ వైపుగా పోలీసులు మామూలు సాధారణంగా కూపింగ్ ఆపరేషన్ చేస్తుంటే ఒక్కసారిగా పోలీసులపై కాల్పులు జరిపి ఐఈడీని పిలిచి ముగ్గురు పోలీసు అధికారులను పేలుల్లో చంపివేయడం జరిగింది. దీనికి సంబంధించిన పోలీసులు పెద్ద ఎత్తున కూపింగ్ ఆపరేషన్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున డ్రోన్లను అధునాతన డ్రోన్లను పెట్టేసి ఆ డ్రోన్ల ద్వారా మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టులు ఎక్కడున్నారు, ఎటువైపు వెళ్తున్నారు, ఎటువైపున షెల్టర్ తీసుకుంటారు, ఎక్కడున్నారు అనే విషయం కూడా డ్రోన్ల ద్వారా కనుక్కుంటున్నారు. దానికి సంబంధించిన స్పెషల్ విజువల్స్ కూడా ప్రస్తుతానికి బలగాలు రిలీజ్ చేయడం జరిగింది. అదే భద్రతా బలగాలు ఇచ్చిన విజువల్స్ లో మావోయిస్టులు వెళ్తున్న గుంపులుగా మావోయిస్టులు వెళ్తున్న విజువల్స్ మనం లైవ్ లో చూడవచ్చు. అయితే మావోయిస్టులను ఏరువేతకు పూర్తిగా అధునాతన డ్రోన్లను వాడుతున్నట్లు వారు భద్రతా బలగాలు చెప్తున్నారు. అయితే ఇవాళ ఉదయం వాజేడు ములుగు ప్రాంతంలో జరిగిన ఏదైతే మా పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపి ఐఈడీ తెచ్చి ముగ్గురు పోలీసులను అటెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అటు పోలీసులు పెద్ద ఎత్తున కూపింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇటు కర్రగుట్టలు, ఇటు మా తెలంగాణ సైడ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ సైడ్ కావచ్చు, రెండు వైపుల నుంచి కూడా అటువైపు నుంచి భద్రతా బలగాలు, ఇటువైపు నుంచి పోలీసు బలగాలు మొత్తంగా కూపింగ్ ఆపరేషన్ మాత్రం విస్తృతంగా చేయడం జరిగింది. అంటే మావోయిస్టులు ఎక్కడున్నారని ఏరువేయాలని పుచ్చనిశ్చయంతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధునాతన డ్రోన్లు కావచ్చు, అన్మాన్డ్ హెలికాప్టర్స్ కావచ్చు, అన్మాన్డ్ సంబంధించిన వెహికల్స్ మొత్తం కూడా యూజ్ చేసి మావోయిస్టులు ఏరివేస్తున్నామని చెప్పి కూడా అది చెప్తారు. నిన్న ఏకకాలంలో 22 మంది మావోయిస్టులు అటు కర్రగుట్టల ప్రాంతంలో, కర్రగుట్టల సమీపంలో మావోయిస్టులు ఎన్కౌంటర్ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మావోయిస్టులు ఒకసారిగా పూర్తిసారిగా విజృంభించి ఎక్కడ కనిపిస్తే భద్రతా బలగాలు కావచ్చు, పోలీసు బలగాలు కనిపిస్తే వాళ్ళపై కాల్పులు జరిపి ఐఈడీ పేచి చంపేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ములుగు వాద్యాలు జరిగిన నేపథ్యంలో పోలీసులు పూర్తిగా అప్రమత్తై కూపింగ్ ఆపరేషన్ విస్తృతంగా చేసి డ్రోన్ల ద్వారా మొత్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.